మరణాత క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకెల్లరికూ శుభములు కలుగును గాక. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాము. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానం చేద్దాము. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఎలాగూ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసి కొనివి. చిన్న ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి వందనాలు. ఈ వాక్యమును వివరించు ఉండగా కొన్ని సంగతులను ప్రభు మేము నేర్చుకునేటకు వాటి సహాయం దయచేయమని, వచ్చిన బిడ్డలందరినీ దీవించమని మా మంచి బోధకుడై ఉన్న యేసునామమును బట్టి అడుగుచున్నాము తండ్రి. తెలివి నీ కలిగించు నన్ను దివ్యంగా వెలిగించు, తెలివి నీ కలిగించు నన్ను దివ్యంగా వెలిగించు, నీ కలిగిన భాగ్యములన్నిటినీ నాకంటికి చూపించు, నీ కలిగిన భాగ్యములన్నిటినీ నాకంటికి చూపించు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గడిచినటువంటి వారంలో మనము పెళ్లి కుమార్తె వధువు సిద్ధపాటు గురించి, స్నానం గురించి మనము మాట్లాడుతూ మొదటి మాటగా కన్నీటి స్నానము అని మనం మీకు వివరణ ఇచ్చిన వారని, ఈరోజు రక్త స్నానము రెండో మాటగా చెప్పండి. అందరూ చెప్పాలి. ఏ స్నానము? రక్త స్నానము. రక్త స్నానం గురించి కొద్ది నిమిషాలు మనము ఈ పాఠ్యాంశాన్ని నేర్చుకుంటాం. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్ని మనం చూస్తే, అతడు ఇలాగ నాతో చెప్పిన వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకొనిది. స్నానము సహజంగా రక్తంతో స్నానాలు ఎవరు చేయలేరు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మాట, వీరు మహాశ్రమల నుండి వచ్చినటువంటి వారు. చెప్పండి, వీరు మహాశ్రమల నుండి వచ్చినటువంటి వారు. ఎవరు వీరు అనంటే, దేవుని కొరకు త్యాగం చేసిన వారు, దేవుని కొరకు నిందలు పడ్డవారు, దేవుని కొరకు అవమానాలు పడ్డవారు, దేవుని కొరకు ప్రాణాలు విడిచిన వారు. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే వారు హతసాక్షులుగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. వీళ్ళు దేవుని కొరకు ఏం చేశారు చెప్పండి? తమ ప్రాణాలు కూడా లెక్క చేయనటువంటి వారు, శిష్యులైనటువంటి వారు, యేసుక్రీస్తు ప్రభు శిష్యులైనటువంటి వారు కూడా తమ ప్రాణాలను ఏం చేశారు చెప్పండి? దేవుని కొరకు పణంగా పెట్టారు, సువార్త కొరకు పణంగా పెట్టారు. కనుక వీళ్ళు ఎలా వచ్చారు అంటే, మహాశ్రమల నుండి వచ్చిన వారు. ఎలా వచ్చారు వీరు? మహాశ్రమల నుండి వచ్చిన వారు. కనుక గొర్రె పిల్ల రక్తములో కడగబడిన వారు. గొర్రె పిల్ల అనగా ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. చెప్పండి, గొర్రె పిల్ల అనగా ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని యోహాను సువార్తలో మనము విన్నటువంటి మాటను బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే చెప్పండి, వీరు గొర్రెపిల్ల రక్తములో కడుగబడిన వారు. గొర్రెపిల్ల రక్తములో కడుగబడినటువంటి వారు. క్రైస్తవులైనటువంటి వారికి చెప్పండి, శ్రమలు అనేటువంటి వస్తువు. శ్రమలు రాకుండా ఉంటువా? మహాభక్తులకు వచ్చిన ఈ శ్రమలు, ఏమండి ప్రవక్తలకు వచ్చిన ఈ శ్రమలు, చెప్పండి అనేక మంది మరి బిడ్డలకు వచ్చిన ఈ శ్రమలు. మరి శ్రమ వెనుక ఏమున్నది అనంటే సౌఖ్యం ఉన్నది. చెప్పండి అందరూ, శ్రమ వెనుక ఏముంది? సౌఖ్యం ఉంది. అందుకని కీడు చాటున ఏముంది? మేలు దాగి ఉన్నది. మరి ఆనాడు శిష్యులైనటువంటి వారు తమ ప్రాణాలని అనగా పెట్టకపోయినట్లయితే ఈనాడు సువార్త అందేదా? అంతేదండి సువార్త. ఈనాడు సువార్తను చాలా మంది ఏం చేస్తున్నారు ఏంటంటే
నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. సువార్తను ఏం చేస్తున్నారండి? నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఈ లోకమే వారికి పరమావధిగా ఉన్నది. కానీ ఈ లోకము ఎప్పటికీ శాశ్వతం మాత్రం కాదు అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలని దేవుని సేవకునిగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో నుంచి మరొక వచనాన్ని మనం చూద్దాము. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక కనుక మనం చూసినట్లయితే చూడండి, అక్కడ ఉంటుంది. ఆ యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో మనం చూసినట్లయితే మొదటి అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల అన్యోన్య సహవాసము గలవారమై ఉండుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి మనిషి యొక్క పాపము దేని ద్వారా కడగబడుతుందంటే బాబు ఏమ్మా, దేని ద్వారా కడగబడుతుందంటే ప్రతి ఒక్కరి పాపము యేసు రక్తం ద్వారా మాత్రమే కడగబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు మనం చూసినట్లయితే ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారు అనే రోమా పత్రికలో మనం చదువుకున్నాం. ఏ భేదమును లేదు, అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారు. కనుక ఈ పాపమును పోగొట్టుకున్నట్లయితే దేవుడు పరలోకములో నుంచి ఎక్కడికి వచ్చాడండి? భూలోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? పరలోకములో నుంచి భూలోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నరుడిగా ఏర్పించాడు, మనుషుల్లో మనిషిగా వచ్చాడు, మనుషుల కొరకు తన ప్రాణాన్ని సిలువలో త్యాగం చేశాడు. అందుకని సిలువను మనం ఏం చేయాలంటే జ్ఞాపకం చేసుకోవాలి. సిలువను ఏం చేసుకోవాలి చెప్పండి? అందుకనే ఎక్కువగా మనము 7 గంటల ధ్యానంలో సిలువ దగ్గరే ఉన్నాం అన్నట్లుగా మనం ఏం చేయాలి? భావించుకుని ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిరస్సు మీద ఉన్నటువంటి ఈ ముండ్ల కిరీటము మానవుల కొరకు కాచిన రక్తం అని అనుకో. ఆయన పొందినటువంటి శ్రమలు మానవుల కొరకు పొందిన శ్రమలు, ఆయన కొట్టించుకున్నటువంటి కొరడ దెబ్బలు చెప్పండి, మానవుల కొరకు కొట్టించుకున్నటువంటి కొరడా దెబ్బలు. ఆయన ప్రక్కలో పుడిచిన బళ్ళెము మానవుల కొరకు చిందించిన రక్తము. ఆయన రక్తము జీవము కలిగి ఉన్నది. ఆయన మార్గము సత్యము కలిగి ఉన్నది. ఆయన వెలుగై ఉన్నాడు. ఆయనను వెంబడించే వారు కూడా ఎలా ఉండాలి చెప్పండి? వెలుగులో ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి చెప్పండి? ఆయనను వెంబడించే వారు ఎక్కడ నడవాలి బాబు? వెలుగుబాటులోనే నడవాలి. ఎక్కడ నడవాలి? వెలుగుబాటులోనే నడవాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ. ప్రతి ఒక్క పాపము ఏమవుతుందంటే చెప్పండి, ఆయన రక్తము ద్వారా మనలందరినీ కూడా పవిత్రులుగా మార్చబడింది. ఎలా ఉంది చెప్పండి? పవిత్రులుగా మార్చబడింది. కనుక మనము దేవుని యొక్క సహవాసమును ఎప్పుడు విడిచిపెట్టేవాడుగా ఉండకూడదు. అనగా ఈ ప్రతి పాపము నుంచి మనల్ని పవిత్రులుగా చేయను దేని ద్వారా? క్రీస్తు రక్తము ద్వారా. అదే రక్త స్నానం అదే. మూడవదిగా మనం ఒక మాట చూసి ప్రార్థన చేసుకుందాము. అపోస్తలుడైన పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాలను కూడా ఒకసారి మనము చదువుకున్నాము. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టున్నట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ చూడండి, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషము నిష్కలంకములకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతుందని
మీరెరుగుదురు కదా. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక. క్షయమైనటువంటి వస్తువులు, ఈ లోకము లేక ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి వస్తువులు కూడా ఎలాంటివండి? క్షయమైనటువంటి వస్తువులు. క్షయమైనటువంటి వస్తువులు ఈ లోకంలో ఉన్నటువంటి. కానీ అక్షయమైనటువంటి వస్తువు ఏదో అనగా దేవుని యొక్క రక్తము. చెప్పండి, ఏంటమ్మా చెప్పండి. అందుకనే పేతురు గారు కూడా ఏమని రాస్తున్నారంటే, మీరు అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరెరుగుదురు. ఆ రక్తం ఎలాంటిది చెప్పాలి? నిర్దోషమైనటువంటిది, నిష్కలంకమైన రక్తము. చెప్పండి రెండు మాటలు. ప్రభు యొక్క రక్తం ఎలాంటిది అనుకున్నారు? మా చెప్పాలి. ప్రభు యొక్క రక్తం ఎలాంటిది అనుకుంటున్నారండి? ఏమండి? ఒకటే నిర్దోషమైనటువంటి రక్తము, రెండవది నిష్కలంకమైనటువంటి రక్తము. అంటే ప్రభు ఆ రక్తంలో ఏం లేదు? దోషము లేదు. మన రక్తంలో ఏముంది చెప్పండి? దోషం ఉంది. ఆయన రక్తంలో ఏం లేదండి చెప్పండి? కళంకము లేదు. మరి మానవుల యొక్క రక్తంలో ఏముంది? మన రక్తంలో కళంకము ఉన్నది. అందుకనే దోషము కలిగినటువంటి రక్తమును, కళంకము కలిగినటువంటి రక్తమును నిర్దోషమైనటువంటి రక్తముగా మార్చి చెప్పండి, కళంకము లేనటువంటి రక్తముగా మార్చుటకనే దేవుడు ఏం చేశాడంటే తన రక్తాన్ని చిందించాడు. రక్త స్నానము. ఆయన రక్తంలో ఏముందండి? జీవం ఉన్నది. ఆ జీవం మనుషులకు వెలుగై ఉన్నది. ఆయన రక్తంలో ఏముంది చెప్పండి? జీవం ఉన్నది. యేసుప్రభు చనిపోయి 2000 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మరి అక్కడ ఉన్నటువంటి మరి ఒక రక్త బిందువు ఆయన్ని 39 గోడల దెబ్బలు పడుతున్నప్పుడు ఆ రక్తం వచ్చింది ఈ గోడ మీద అట్ట మీద పడుతూ ఉన్నటువంటి సమయంలో ఇప్పుడు 2000 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మధ్యకాలంలో ఆయన రక్తం ఉన్నటువంటి ఆ మరకలో నుంచి ఒక చిన్న అణువు లాంటిది తీసి దానిని పరీక్ష చేయగా చెప్పండి, పరీక్ష చేయగా ఆ రక్తంలో నుంచి కణాలు ఎదురుతూ ఉంది అన్నట్లుగా మరి వారి శాస్త్రవేత్తలు అదే మనిషి చచ్చిపోతే ఆ రక్తం 10 నిమిషాలు ఏమైపోతుంది? గట్టగట్టిపోతుంది. దేనికి కూడా పని చేయదు. దేవుని యొక్క రక్తములో ఏమున్నది అని అంటే జీవం ఉన్నది అని గ్రహించారు. దేవునికి స్తుతి కలుగును గాక. ఆ రక్తమే ఏం చేస్తుంది అని అంటే అమ్మ చెప్పండి, ప్రతి పాపము నుంచి ఏం చేస్తుంది? విడుదల చేస్తూ ఉంది. ప్రతి పాపం నుంచి విడుదల చేస్తుంది. కనుక పెండ్లి కుమార్తెగా సిద్ధపడవలసినటువంటి మరి మీరు లేక మనందరం కూడా ఎలా ఉండాలి అంటే మొదటగా చెప్పినటువంటి కన్నీటి స్నానం అయితే రెండవదిగా రక్త స్నానంలో కూడా మనము చేసిన వారముగా ఉండాలి. అంటే ఆయన రక్తములో అడగబడిన వారముగా ఉండాలి. ఆయన రక్తము జీవము కలిగిందని గ్రహించాలి. ఆ రక్తము పాపులైనటువంటి మానవుల కొరకు చిందించబడి ఉన్నదని గ్రహించాలి అని మీకు తెలియజేస్తూ, ఆయన రక్తమే మరి మనకు చెప్పండి మరి వెలుగై ఉన్నది, జీవమై ఉన్నదని దేవుని సేవకునిగా తెలియజేస్తూ, అట్టి రక్తము పాపులమైనటువంటి మన కొరకు చిందించబడ్డారని నిత్యము దేవునికి కృతజ్ఞత కలిగిన వారముగా ఆయన సహవాసంలో ఎదుగుతూ మరి ఫలించి అభివృద్ధి చెందేటువంటి కృపా ధన్యత ప్రభు మీకెల్లరికూ అనుగ్రహించును గాక. దేవుడి మాటలు దీవించును గాక.